ప్రైజ్ ద లార్డ్. నిత్య స్తోత్రార్హుడును నిరంతర పరిశుద్ధుడునయ్యుండి పరలోకమందు దూతగణంబుల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తింపబడుతున్న యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినము జనవరి 6 సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా మా పరిచర్య పక్షమున నా హృదయపూర్వకమైన శుభములు. దేవుని నిత్య కృప మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యం బహు గొప్పది. ఎంతోమంది వాక్యము లేక నశించిపోతున్నవారు ఉన్నారు. ఆయన కనికరము చొప్పున వాక్యాన్ని మనకిచ్చి మనలను బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యములో జీవముంది. అది వింటే రాదు, విన్న వాక్యమును అనుసరించి నడుచుకోగలిగితే దానిలోని జీవం మనలోనికొస్తుంది. మనలో మృతమైన క్రియలు చంపబడి ఆత్మ సంబంధముగా క్రొత్త జన్మ అనుభవంలోనికి నడిపించబడతాం. అలవాటుగానో ఆచారముగానో వాక్యాన్ని వినడం వల్ల ప్రయోజనము లేదు. కానీ వాక్యము మీద మనసు నుంచి ఆ వాక్యమును విని వాక్యానుసారముగా మనము జీవించగలిగితే గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకుంటాం. అట్టి దీవెన మన జీవితాలలో ప్రభువు అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, దేవుని వాక్యాన్ని చదువుకొని ఈ దినమున వాక్యం వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కీర్తన గ్రంథము 39వ కీర్తన 5వ చరణం. నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము ఒట్టి ఊపిరివలే ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా రక్షకుడా, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము చదవబడిన లేఖనము నుండి మాతో మీరు మాట్లాడండి. వాక్యము ద్వారా మా ఆత్మీయ జీవితాలను వర్ధిల్ల చేయండి. వాక్యం వింటున్న ప్రతివాని కుటుంబమును మీ సన్నిధితో నింపండి. నశించు ప్రతి ఆత్మ రక్షింపబడినట్లు కార్యము చెయ్యండి. అనేక మంది పలు విధములైన శోధనల చేత, ఇబ్బందుల చేత గాయపరచబడి ఉన్నారు. అట్టి వారికి నెమ్మదిని, సమాధానమును దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల చేత కృంగిన వారిని లేవనెత్తండి. ఆరోగ్య సమస్యల చేత చితికిన వారిని స్వస్థపరచండి. రక్షింపబడిన వారిని సంఘాలలో స్థిరపరచండి. నీ పిల్లలుగా మీ రాకడకు మేము సిద్ధపడి మిమ్మును ఎదుర్కొనున్నట్లుగా మమ్ములను ఆయత్తపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము చదువుకున్న లేఖన గ్రంథములో దావీదు భక్తుడు నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసియున్నావని, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నదని, ఎంత స్థిరుడైనను ప్రతివాడు కేవలము ఒట్టి ఊపిరివలే ఉన్నాడని దావీదు భక్తుడు తనకున్న వేదనను, తనకున్న బాధను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాడు.
దావీదు యొక్క ఆయుష్కాలము దేవుడు తగ్గించాడని, తన దినముల పరిమాణాన్ని కొద్దిగా చేశాడని వేదన వ్యక్తపరుస్తున్నాడు. లేఖనముల ప్రకారము దేవుడు మనుషునికిచ్చిన ఆయుష్కాలం అద్భుతమైనది. ఆదామును దేవుడు నిర్మించినప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాలే బ్రతుకుతావు అని అనలేదు. భూమి మీద మొట్టమొదటిగా దేవుడు నరుణ్ణి చేసినప్పుడు ఆజ్ఞను మాత్రమే ఇచ్చాడు గాని ఆయుష్ కాలాన్ని పరిమితి చేయలేదు. ఆజ్ఞ ఏమిటి అంటే, తాను తినేటువంటి ఆహారములో మంచి చెడు కలిగిన ఫలము తినకూడదు అని చెప్పాడు. అయితే అది తిన్న దినమున నీవు చనిపోతావు అని చెప్పాడు. అయితే లేఖనముల ప్రకారం ఆయుష్కాలము అనేది చెప్పబడలేదు. అందుకే పూర్వము భక్తులైన వారు వందల సంవత్సరాలు బ్రతికినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. కానీ నోవాహు కాలమునకొచ్చే సమయానికి ప్రజలు వారి ఇష్టానుసారముగా పెళ్ళిళ్ళు చేసుకుని పరిశుద్ధతను పాడు చేసుకొని దేవుని భయము లేకుండా ఎవరి ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తున్నప్పుడు దేవునికి చాలా ఆయాసము కలిగి మనుషుని ఆయుష్కాలాన్ని 120 సంవత్సరాలకు పరిమితి చేశాడు. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనము నుండి. అప్పటి నుండి మనుషుని ఆయుష్కాలము అనేది తగ్గింపబడింది. అయితే అది రాను రాను కూడా మనుషుని క్రియలను బట్టి ఇంకా అల్పమైపోయింది. ఈ రోజున నిండు 100 ఏళ్ళు బ్రతకవలసిన అనేక మంది వారి క్రియల చొప్పున వారే వారి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని అనుకోని రీతిగా మరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దేవుని పిల్లలుగా ఆయన ఆజ్ఞలను బట్టి మనము అనుసరించి నడిచినప్పుడు దేవుడు చక్కని దీర్ఘాయువును మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన జీవము కలిగిన దేవుడు. దేవుని పిల్లలుగా భూమి మీద ఎంత స్థిరుడైనా ప్రభువు ఒక రోజున పిలిచినప్పుడు ఖచ్చితముగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళాలి. మనము పరదేశులం, యాత్రీకులం. పరదేశులమైన మనము ఈ దేశం మనది కాదు అని, మన పౌరసత్వము పరలోకమందుందని గ్రహించాలి. కానీ చాలామంది ఇది స్థిరము అన్నట్లుగా ఇక్కడ లోక సంబంధమైన క్రియల కొరకే వెంపర్లాడుతున్నారు. నీవెంత సంపాదించినా ఎంత కూడబెట్టినా ఎవనికీ చెప్పకుండా ఒక రోజున నీవు వెళ్ళిపోవాలి. నీవు కూడబెట్టి దాచిన దానిలో ఒక్క పైసా కూడా వెంట తీసుకుని పోలేవు. నీవు వెంట తీసుకుని వెళ్ళేవి, నీ ఎంట రాగలిగినవి ఒక్కటే, క్రియలు మాత్రమే. నువ్వు ఏం చేశావో ఆ క్రియలే నీ వెనుక వస్తాయి గాని, నువ్వు సంపాదించింది గాని, నీవారు అనబడుతున్న మనుషులు గాని, నీకున్న పేరు ప్రఖ్యాతులు గాని ఏవి నీ వెంట రావు. దేవుని పిల్లలుగా మనం భూమి మీద ఉన్నంతకాలం దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని జాగ్రత్తగా గడుపుకుంటూ ఆయన మహిమార్థమై మనము జీవిస్తూ నీతిని కలిగిన వారమై మనం బ్రతికినప్పుడు దేవుడు మనలను దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడు. అనేక మందికి మనం మార్గదర్శకులుగా నిలిచి ఉంటాం. అనేక మందికి మనము ఆశీర్వాదకరమైన వారిగా నిలబడతాం. ప్రియులారా, మన దినములు ఎంతో మనకు తెలియదు. మన ఆయుష్కాలం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అయితే ఏదో ఒక రోజున
మరణం అనేది ఉంది అని మనకు తెలుసు. దేవుని పిల్లలుగా దాని కొరకు దినదినము భయపడకుండా ప్రభువు ఇచ్చిన ప్రతి దినము కూడా సంతోషముతో మనము జీవిస్తూ ఇచ్చిన ఆయుష్కాలము కొరకై ఆయనను ప్రతిదినము స్తుతిస్తూ సాగిపోవాలి. ఎప్పుడో మనకి మరణముందని ఇప్పటి నుండే మనము బెంగబెట్టుకుని ఇప్పటి నుండే కృంగిపోయి ఉండడం కాదు, కానీ అది మన జీవితములో ఏదో ఒక రోజున మన పైకొస్తుంది గనుక అప్పటి వరకు దేవుని పిల్లలుగా మనము జీవిస్తూ ఆయన సన్నిధిలో ఎదుగుతూ సంతోషభరితులమై ముందుకు సాగిపోవాలి. దావీదు భక్తుని జీవితంలో తన ఆయుష్కాలం తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు, కానీ ఆయుష్కాలం తెలిసిన రోజున ఎంత కృంగిపోతాడో కదా. హిజ్కియాకు ఆయుష్కాలం తెలిసింది. ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు, అంటే మరణిస్తావు అన్నాడు. ఎంతగా గుండె పగిలి ఏడ్చాడు, ఎంత కన్నీరు కార్చాడు ఆలోచించండి. అందుకే దేవుడు మనుషుని ఆయుష్కాలాన్ని తనకు చెప్పడు. సమయం వచ్చినప్పుడు తన యొద్దకు ప్రభువు పిలుచుకుంటాడు. దేవుని పిల్లలుగా ఈ రోజున మన ఆత్మీయ జీవితములో సంతోషముతో సాగిపోతూ నిత్య ఆనందము గలవారై ఒక నిరీక్షణతో మనము జీవించాలి. ఎందుకంటే దేవుని పిల్లలుగా మనకి ఒక నిరీక్షణ ఉంది. ప్రభువు వచ్చినప్పుడు ఆయనతో ఉన్నవారిని తీసుకొస్తాడని, ఒకవేళ ఇక్కడ భూమి మీద ఉంటే ఆయన ఎదుర్కొంటాము అన్న నిరీక్షణతో మనము జీవిస్తూ దేవుని రాకడ కొరకై సిద్ధపరచబడాలి. అట్టి రీతిగా సిద్ధపడుటకై ప్రభువు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. జీవాధిపతివైన తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపాబాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మాతో మాట్లాడిన మీ మాటల కొరకు స్తోత్రాలు. విన్న వాక్యమును బట్టి మమ్ములను బలపరచండి, ఆదరించండి, కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.